హలో అండి, నమస్తే. అడై దోశ చేస్తున్నది మీకు కూడా చూపించాలనుకున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది. బియ్యం, శనగపప్పు, పెసరపప్పు, కరివేపాకు, నేను ఎర్రపప్పు వాడానండి. మీ దగ్గర కందిపప్పు ఉంటే అది తీసుకోండి. ఎండుమిర్చి, కొన్ని మెంతులు కూడా వేస్తున్నాను. మెంతులు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది. తిన్నా కూడా మనకు అందరికి ఎవరికైనా మంచిది కదా. మెంతుల వల్ల ఇంకా దోశ కలర్ కూడా వస్తుంది. ఒక గిన్నె తీసుకొని మనం ఇందాక పప్పులన్నీ ఒకే గిన్నెలో వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు ఇవన్నీ వేసుకొని పప్పులన్నీ మునిగే వరకు నీళ్లు పోయాలి. నేనైతే ఒక నైట్ మొత్తం నాననిచ్చానండి. 8 అవర్స్ నానినా సరిపోతుంది. ఇంకా తర్వాత పిండి పట్టాను. పిండి పట్టడం మీకు చూపించడానికి నాకు కుదరలేదు. తర్వాత దోశలు వేసుకోవడమే. నిజంగా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా దోశ వేసుకున్న తర్వాత దానిపైనుంచి మూత పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పప్పులే వేసుకోవాలని ఏం లేదండి. మన దగ్గర ఏదైనా పప్పు ఉన్నా లేకున్నా స్కిప్ చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.